ఓ కాలేజ్లో ఉన్నారా? అవును మేడం, అవును మేడం. గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారా అమ్మా? లేదు మేడం, లేదు మేడం, వాళ్ళు లేరు. అదే ఈ ఎన్ఆర్ ట్రైనింగ్ వాళ్ళు ఇప్పటివరకు ఉన్నారు మేడం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే ఓకే. సారు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు మేడం, జెంట్స్ ఉన్నారు. మరి సార్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు మేడం. సిస్టమ్ అది రికార్డింగ్ ఉంది, అది వెబ్సైట్ పనిచేయట్లేదు సార్. ఒక 1 minute అండి. హలో హలో సార్. మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వినపడుతుందా మ్యామ్? వినపడుతుంది. ఇందాక ఫస్ట్ వినపడింది మ్యామ్, తర్వాత లైక్ ఐ గాట్ సంహౌ డిస్కనెక్టెడ్. బట్ నాకు ఓకే వినపడుతుంది కానీ నాకు వాయిస్ రావట్లేదు అదర్ సైడ్ అన్నమాట. ఓకే ఓకే. సో సిస్టమ్ మూవ్ అవుతుందండి మ్యామ్, అందుకని లేట్ అయింది. 1 minute మ్యామ్. వాట్ ఈజ్ యువర్ టైటిల్ సార్? Ma'am, just I have opened my PPT, ma'am. Can you see that, ma'am? యా, స్క్రీన్ ఈజ్ విజిబుల్ సార్. Yes, ma'am. Title of this project is IoT Gateway System on Chip, ma'am. ఓకే. So, finally, the chip will be looking like this, ma'am. Ma'am, am I audible, ma'am? ఆడిబుల్ సార్. Okay, ma'am. Let us take an example. This is our Raspberry Pi, ma'am. Here you are seeing chip, right? ఓకే. ఇక్కడ మ్యామ్ నా మౌస్ కనపడుతుంది కదా మ్యామ్, ఆ చిప్ మనం చేస్తున్నాం మ్యామ్. దాంతో పాటు ఈ బోర్డు వస్తుంది, లైక్ యూ విల్ బి హ్యావింగ్ ఆల్ దీస్ పెరిఫరల్స్ మ్యామ్. ఇక్కడ ఏం చేస్తాం అనేది మనకి అప్లికేషన్ అనేది అగ్రికల్చర్ అయితే అప్లికేషన్, అగ్రికల్చర్, హెల్త్ కేర్ అయితే హెల్త్ కేర్, స్కడా బేస్డ్ ఇండస్ట్రియల్ ఐఓటీ అయితే దాని ప్రకారం ఈ అడిషనల్ కాంపోనెంట్స్ వస్తాయి మ్యామ్. ఓకే. ఇప్పుడు మీరు మెంటర్తో డిస్కస్ చేసినప్పుడు అప్లికేషన్ ఫిక్స్ అయిందా సార్? అప్లికేషన్ ఉండదు మ్యామ్ ఇక్కడ, ఎందుకంటే మనది సింపుల్ కదా మ్యామ్ ఇది చేసేది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ కి మనకి డైమెన్షన్స్ అవన్నీ ఇబ్బంది ఉన్నాయి మ్యామ్. ఓకే. అందుకని ఏంటంటే మీకు కొంచెము నెక్స్ట్ ఫాలోఅప్ చేస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంతకుముందు మనం 65 నానోమీటర్ ఆ సైజ్ ఏదైతే ఉందో 2 mm స్క్వేర్ మ్యామ్, అంటే విడ్త్ 2 √2 లెంత్ √2 ఉంటుంది అనమాట ఏరియా బేసిక్గా. అలాగా 2 mm స్క్వేర్ అనమాట దీనిది. ఆ డైమెన్షన్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే ఇలాగ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి మ్యామ్. ఇక్కడ మనకి బేసిక్గా చేసేది ఏంటంటే ఇది ఎస్ఓసి ఇంటర్నల్ డయాగ్రామ్ మ్యామ్, అంటే ఈ చిప్ ఇంటర్నల్ డయాగ్రామ్ మ్యామ్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ఇక్కడ మనకి ఇక్కడ రాస్బెరీ పైన దేనికైనా చేసుకోవచ్చు కదా మ్యామ్, అందువల్ల అప్లికేషన్ స్పెసిఫిక్ అనేది కనపడదు. మీరు ఇందాక అడిగిన దానికి ఆన్సర్ అది మ్యామ్. ఓకే. బట్ బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం అనిపిస్తుంది, కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ చేసినప్పుడు దాని ప్రకారం వెళ్ళొచ్చు, కొంచెం చేంజెస్ వస్తాయి అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మ్యామ్ మనకి ఇక్కడ యూఎస్బి ఉంది కదా మ్యామ్, ఇక్కడ ఆడియో పోర్ట్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ పిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ లైక్ లో స్పీడ్ డివైజెస్ అన్ని ఇక్కడ మనకి ఏపీబీ పెరిఫెరల్ లో ఇక్కడ లో స్పీడ్ డివైస్ ఉన్నాయి మ్యామ్. ఇక్కడ ఈ కంట్రోలర్ I2C కంట్రోలర్ అని, లైక్ ఎస్పిఏ కంట్రోలర్ అని, యూఆర్ట్ అనేది ఇక్కడ కనపడతాయి మ్యామ్. ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రిస్క్ కోర్ మ్యామ్. ఓకే. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే నార్మల్గా ఇక్కడ SRAM ఉంది, ఫ్లాష్ ఉంది. ఫ్లాష్ బయట ఉంటుంది యాక్చువల్గా. మనం ఇప్పుడు ఈ RISC-V కోర్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం కోడ్ రాయాలి మ్యామ్. ఈ మిగతా అన్ని ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐపీ కోర్స్ అని ఉంటాయి, అది ఐపీ కోర్స్ యూజ్ చేసుకొని వీటితో పాటు కలిపి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం అంతా ఒక మేజర్ కోర్ కింద చేస్తాం అనమాట. ఓకే. అది కంపైల్ చేసినప్పుడు మనకి FPGAలో రన్ చేస్తే, బిట్ స్ట్రీమ్ అనేది రన్ చేస్తే అక్కడ చిప్ కింద ఏదైతే ఫంక్షనాలిటీ ఉంటుందో అలాగే కనపడుతుంది. బట్ ఇప్పుడు అది ఫ్రంట్ ఎండ్ పార్ట్ మ్యామ్. బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి వీళ్ళు మనకి ఫర్దర్గా సెల్స్ వాడేసి, లైబ్రరీస్ వాడేసి వాటిని ప్లేస్మెంట్ రూటింగ్ అవన్నీ చేసి ఫైనల్గా చిప్ ఫ్యాబ్రికేషన్కి GDS ఫైల్ ఫార్మాట్ ఉంటుంది. ఆ పర్టికులర్ అదేంటంటే మనకి ఒక వేఫర్ మీద అది ఎలాంటి స్ట్రక్చర్ తీసుకుంటుందనే ఫార్మాట్కి GDS ఫైల్ అంటాం అనమాట. దాన్ని క్రియేట్ చేస్తాం. బేసిక్గా ఆర్కిటెక్చర్ ఇది మ్యామ్.
ఓకే. అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి ఆబ్జెక్టివ్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా సార్? ఆ స్పెక్‌లోనే ఇంకా ఉన్న మేము కొన్ని కరెక్షన్స్ జరుగుతా ఉన్నాయన్నమాట. ఓకే. అంటే మీకు అప్లికేషన్ ఫ్లో కావాలి అంటే ఇలా ఉంటది. ఆహా! కాదు సార్. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి ఈచ్ ఆబ్జెక్టివ్‌కి వాట్ ఆర్ యువర్ వర్క్స్ అనేది డిఫైన్ చేసుకున్నారా లేదా? ఆహాహా! అలా కాదు మ్యామ్. మాకిప్పుడు ఫస్ట్ ఏముందంటే స్పెక్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ వాళ్ళు చెప్పింది. ఓకే. ఇండివిడ్యువల్‌గా చెప్తున్నారు. మనం చేయట్లేదు అది. బేసికల్లీ దే హావ్ గివెన్ సమ్ టైమ్ ఫ్రేమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ స్పెక్ అన్నమాట. ఆ హ్మ్. స్పెసిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ అయితే ఉన్నాయో ఈ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి, అది ఇంటర్నల్ స్ట్రక్చర్ అర్థం చేసుకొని గాని మనం చేయడానికి లేదు. ఓకే. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో బ్లాక్ డయాగ్రామ్ ఉంది కానీ మనకి ఇక్కడ ఎలా అయితే ఎస్రామ్ అంటున్నామో ఇలా కొన్ని బ్లాక్స్ ఏవైతే పెట్టామో ఆ! మనము ఇక్కడ ఉండే ఫంక్షనాలిటీని ఎలా ఎనేబుల్ చేస్తుంది అనేది ఇప్పటి వరకు క్లారిటీ తెచ్చుకుంటున్నాం అనమాట. దాని ఓహ్! ప్రకారము వాటి ఇంటరాక్షన్స్ ఇక్కడ ఒక బస్ ఉంది ఏహెచ్బి అని, ఇక్కడ ఏపీబి అని, ఈ బ్రిడ్జ్ అవును. అవి ఎలాగనేది ఇప్పుడు వరకు ఈ యాక్చువల్గా లాస్ట్ వీక్ సబ్మిషన్ మ్యామ్, అది స్పెసిఫికేషన్ సబ్మిషన్. ఓకే. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ RISC-V కోర్ ఉన్నందుకు మీద మన మైక్రో ప్రాసెసర్ ఆ! దీని డిజైన్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నామంటే ఒక్క నిమిషం మ్యామ్. ఇక్కడ RISC-Vలో ఒక వర్షన్ RV32i మ్యామ్, ఇది మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. 32-బిట్ ప్రాసెసర్ అనమాట, అది RISC ప్రాసెసర్. హ్మ్. ఈ RISC ప్రాసెసర్ ఏంటంటే మనకి ఓపెన్ హార్డ్వేర్ అంటాం మేము. అంటే ఏంటంటే నార్మల్గా మనకి మిగతాది ఆర్మ్ ప్రాసెసర్స్ ఉన్నప్పుడు అది ఎలా డిజైన్ చేశారన్నది మనకి ఆర్కిటెక్చర్ ఎవరు ఇవ్వరు, ఆర్మ్ కంపెనీ కానీ ఇంటెల్ కానీ ఇవ్వదు. ఈ RISC-V అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ RISC ఇన్స్ట్రక్షన్, దాని స్పెసిఫికేషన్ ఇలా ఉండొచ్చు అని చెప్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ మీరు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. అది RISC-V స్పెసిఫికేషన్ అనేది. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చెప్తాము. ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ఏం చేస్తామంటే మేము ఇక్కడ చిన్న కరెక్షన్, ఇది 3 స్టేజ్ మేము, 5 స్టేజ్ కాదు, ఇది 3 స్టేజ్ మేము. ఇక్కడ 3 స్టేజ్ పైప్ లైనింగ్ అనమాట. హ్మ్. అయితే మనం దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనకి ఇంటర్నల్ గా మనకి 8085 చదివినప్పుడు బస్ ఇంటర్ఫేస్ యూనిట్, ఎగ్జిక్యూషన్ యూనిట్ అని ఉంటాయి కదా మ్యామ్. అలాగే ఇక్కడ మనకి RISC లో వచ్చేటప్పటికి దాని ఇంటర్నల్ 3 స్టేజ్ చేస్తున్నాం కాబట్టి ఫెచ్ లాజిక్, డీకోడింగ్ లాజిక్, ఎగ్జిక్యూషన్ లాజిక్ అలాగా 3 బ్లాక్స్ కింద డిజైన్ చేయాలి మ్యామ్. అది నెక్స్ట్ స్టేజ్ అనమాట. అది ఓకే. డిజైన్ చేసిన తర్వాత అంటే ఏంటి మనకి DLD-లో హార్డ్వేర్ సర్క్యూట్ ఇచ్చినట్టు. దాని తర్వాత వీళ్ళు వెరిలా కోడ్ తీసుకొని దాన్ని మామూలుగా ఇంప్లిమెంటేషన్ అంటాం మ్యామ్. యాక్చువల్గా ఆ డయాగ్రామ్ పెట్టలేదు, దీని అంతటికి అప్పుడు ఇంప్లిమెంటేషన్, ఇది RISC-V ఇంప్లిమెంటేషన్ చేస్తాం మ్యామ్. ఈ కోర్ వరకు హ్మ్. అది అయిన తర్వాత లాస్ట్ వీక్ మనకి వెరిఫికేషన్ అనేది ఒక ట్రైనింగ్ సెషన్ అయింది మ్యామ్. ఇప్పుడు మీ వర్క్ ని డివైడ్ చేసుకున్నారా? ఎంటెక్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, థర్డ్ ఇయర్ కి ఏంటి, సెకండ్ ఇయర్ కి ఏంటి అలా? బేసిక్ గా ఈ వర్క్ ఇప్పటి వరకు ఎలా అవుతుందంటే ఇది సెకండ్ ఇయర్స్ కి కొత్త మ్యామ్, ఇది తెలియదు. అవును, వాళ్ళకి తెలియదు కదా. అయితే ఇండివిజువల్ గా ఒక్కొక్క మాడ్యూల్ అని ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ AXI రిలేటెడ్ లాస్యా అని చేస్తుంది మ్యామ్ యాక్చువల్ గా. అలాగే కోర్ వచ్చేటప్పటికి ఇనీషియల్ గా బేసిక్ గా హరికి ఇచ్చాం అనమాట. అలాగే ఇదే RISC కోర్ మీద తనిష్క ఒక కోర్సు అటెండ్ అయింది మ్యామ్. అలాగే మనకి తన్మయ్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ స్పెక్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. తన్మయను అంజలి ఎంటెక్ వాళ్ళు. అలాగే మనకి ఇంకొకళ్ళు వచ్చేసి హనిక ఉంది మ్యామ్. హనికకి ఏమి లైక్ నెక్స్ట్ సాహితీకి వచ్చేటప్పటికి ఎస్రామ్ డిజైన్ ఇచ్చాం మ్యామ్ ఫస్ట్. ఈ వర్క్ డిజైన్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకుని ఎస్రామ్ దాని ఇంటర్నల్ డిజైన్ ఈ దాంట్లో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది మ్యామ్. ఇది ఊరినే ఎస్రామ్ మనం తీసుకున్నట్టు కాదు, ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఫిట్ అవుతుంది అనే దానికి టైం పడుతుంది అనమాట. అమ్మా హనిక మీరు ఏం తీసుకున్నారమ్మా? హనిక మీరు మాడ్యూల్ ఏంటమ్మా మీకు ఇచ్చింది? GPIO సార్. GPIOసా? yes sir. ఇది ఒక్కటేనా? Atinity. ఈ ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా మ్యామ్, ఇది ఆ 2 బ్లాక్స్ హనిక చేస్తుంది మ్యామ్. అలాగా మల్టిపుల్ మాడ్యూల్స్ ఇంకా తెలియని చాలా ఉన్నాయి మ్యామ్ దీంట్లో. ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. అది రేపటికి సబ్మిషన్ ఉంది మ్యామ్, రేపు మీటింగ్ ఉంది. సో ఇది అయిన తర్వాత ఏంటంటే ఒకటి మేము ఇమీడియట్ గా ఇక్కడ RISC గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మ్యామ్. అది హరి తీసుకుంటున్నాడు రేపు సెషన్, రేపు టాపిక్. దీంతో పాటు ఈ స్పెక్ రివ్యూ అంతా మళ్ళీ జరుగుద్ది మ్యామ్.
ఎలా ఉంటున్నాయంటే మనము కొన్ని టాస్క్స్ కొంచెము అటు ఇటు టైము ఎగ్జిక్యూషన్గా టైం అటు ఇటు కొంచెం టైం పడుతుంది మ్యామ్ ఇప్పుడు ఇనిషియల్గా. రేపు స్టూడెంట్స్ అందరు జాయిన్ అవుతారు కదా? అవును మ్యామ్. ప్రదీప్ సార్ కూడా జాయిన్ అవ్వచ్చా? లేదు మ్యామ్. సార్కి యాక్సెస్ ఉండదా? యాక్సెస్ అని కాదు, టీంలో ఆయనకి తెలిసింది మన 8 మెంబర్సే మ్యామ్ ఇప్పటి వరకు. ఓకే, గణేష్, మీరు, మీ ఇంకా 6 స్టూడెంట్సా? ఇంకా 8 మెంబర్స్ మ్యామ్. 8 స్టూడెంట్స్. అవును మ్యామ్. ఓకే. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా ఇలాగ ఏదైనా మాడ్యూల్స్ ఏదైనా ట్రైనింగ్ అలాగే యాడ్ చేసుకుంటున్నామని అప్పుడు ఇంటరాక్షన్కి తీసుకోవచ్చు, లేకపోతే ప్యారలల్గా ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నామని డిస్కషన్కి అలాగన్నా తీసుకోవచ్చు. సరే, ఓకే సార్. మీరు ఫస్ట్ మీ 8 స్టూడెంట్స్ మీ ఇద్దరు ఉంటారు కాబట్టి రేపు డిసైడ్ చేసి ఏం డిస్కషన్ అయిందనేది సార్కి చెప్పొచ్చులే, అదేం ప్రాబ్లం కాదు. ఓకే మేడం. సో ఇప్పుడు మీరు రేపటికి ఏంటి కంప్లీట్గా రెడీ అయిందా మీకు? ఇంకా అవ్వలేదు మ్యామ్. ఇంకా ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఒక్క నిమిషం. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి అంటున్నారు కదా రేపు మీటింగ్. అదే మేము చూపిస్తున్నాను మేము ఆ డాక్యుమెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఆ డాక్యుమెంట్ చేస్తున్నారా ఇప్పుడు? దాంట్లో ఏంటంటే డిస్క్రిప్షన్ లేదు, డయాగ్రామ్స్ వరకే పెట్టాను. ఇప్పుడు మీకు చూపించిందన్ని స్పెసిఫికేషన్లో ఉన్న డాక్యుమెంట్స్ మీకు తీసి పెట్టాను అనమాట ఈ ప్రజెంటేషన్ కోసం. ఓకే ఓకే. అది ఒక్క నిమిషం జస్ట్. సార్ ల్యాప్టాప్ ప్రజెంట్ చేస్తారు ఒకసారి. నేనేమంటున్నానంటే మీరు రేపటి వరకు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి క్లోజ్ చేయండి. సరే. డాక్యుమెంటేషన్ పెండింగ్ అంటున్నారు కదా? అవును. అయితే మనకి కొత్తగా మేము దినేష్ థర్డ్ ఇయర్ ఒకతను యాడ్ అయ్యాడు మ్యామ్. తను ఆల్రెడీ రిస్క్ మీద కొంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. అలాగే సానియా తను ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడు మ్యామ్. ఎవరు గైడ్ ఎవరమ్మా నీకు? మేము ఒక్క నిమిషం మ్యామ్. హలో దినేష్, గైడ్ ఎవరమ్మా? పద్మసాయి మ్యామ్. ఓకే ఓకే. ఎస్ మ్యామ్. నువ్వేంటి దీని మీద కోర్స్ చేసావా ఏమన్నా? అంటే ఈ ప్రాసెసర్ నేను ఎక్స్ప్లోర్ చేశాను మ్యామ్. మాకు ఎంపీఎంసీ ప్రదీప్ సారే చెప్పాను మ్యామ్. ఆ టైంలో నేను దీన్ని చూసాను. యాక్చువల్గా 8051 ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, సిస్కో కదా మ్యామ్, కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్. దానికి ఆల్టర్నేటివ్ గా రిస్క్ ఉంది మ్యామ్. అప్పుడు అప్పుడు ఇట్లా నేర్చుకున్నాం మ్యామ్ అది. ఓకే ఓకే. ఎస్ మ్యామ్. రేపు మీరు ప్రజెంట్ చేయాలా, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా సార్? యాక్చువల్గా ఒక్క నిమిషం మ్యామ్. వినపడుతుందా మ్యామ్? ఓకే సార్. గణేష్ సార్ ఒక డాక్యుమెంట్ చూపిస్తున్నారు, కనబడుతుందా మ్యామ్? అది విజిబుల్. అది షేర్ చేశాం మ్యామ్ ఆల్రెడీ. దాంట్లో ఇమేజెస్ మధ్యలో ఇంకా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి మ్యామ్. అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే ఆయన అనాలిసిస్ చేస్తారు, ఇదెందుకు పెట్టారు, వాట్ ఆర్ ద లైక్ అదర్ ఇష్యూస్ ఎలా అవుతాయి అనేది ఆ ఎక్స్పోజర్ మీద హీ విల్ బి లైక్ గివింగ్ అనాలిసిస్ మ్యామ్. దాన్ని బట్టి కరెక్షన్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే ఓకే. అది అయిన తర్వాత ఇది ఏంటంటే ఫస్ట్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ డీటెయిల్ డిస్క్రిప్షన్ లేదు మ్యామ్. అది ఇంకా ఉంది, అది ఇంకొక 10 pages ఉంటుంది, అది కూడా రెడీ చేయాలి మ్యామ్. ఓకే ఓకే. అది అన్ని కంబైన్డ్ డాక్యుమెంట్ చేయాలా? ఈ డాక్యుమెంట్ లోనే అది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీగా ఉండేవి ఇలా మెయిన్ ఈవెంట్స్ పెట్టమని చెప్పారు. లెటరల్ బ్లాక్స్ చెప్పాం కదా మ్యామ్, జీపీఐఓ అని మిగతా బ్లాక్స్, వాటిని డీటెయిల్డ్ గా ఆల్రెడీ తన్మయ్ వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన దాన్ని ఇన్ఫర్మేషన్ ఆయన అడిగిన ఫార్మాట్ లో ఏదైనా కొంచెం చేంజెస్ ఉంటే కనుక అలా చేసి పెట్టాలి. ఓకే ఓకే. తన్మయ్యను అంజలి ఎంటెక్ స్టూడెంట్స్ మ్యామ్. ఆల్రెడీ చేశారా వాళ్ళు? ఆల్రెడీ చేశారు అది. ఓకే ఓకే. అది మనము దాన్ని ఏదైనా చేంజెస్ ఉన్నా సరే, ఇప్పుడు ఉన్న ఆర్కిటెక్చర్ చేంజెస్ కానీ అవన్నీ చేసుకోవాలి మ్యామ్. అలాగే మనకి సి సెక్షన్ నుంచి సానియా జాయిన్ అయింది మ్యామ్.
సానియా బేగం మీకు ఆమె డిప్లొమా స్టూడెంట్. ఆ, ఆమె కూడా ఎఫ్పిజిఏ ఇంట్రెస్ట్ అంటే అప్పుడు లైక్ ఆమె ప్రాజెక్ట్ వచ్చేసి రిస్క్ బేస్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట. ఓకే. వీళ్ళందరూ మీరు ఫస్ట్ అప్లై చేసినప్పుడు స్టూడెంట్స్ వీళ్ళ నేమ్స్ ఉన్నాయా? వీళ్ళిద్దరి లేవు మ్యామ్. ఎవరివి? గణేష్, సానియా లేరా? దినేష్, సానియా లేరు మ్యామ్. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. ఉన్నారు. వాళ్ళు 8 స్టూడెంట్స్ ఉన్నారా? ఉన్నారు మ్యామ్. ఓకే. అయితే నిన్న వేరేది అప్లై చేసిన దాంట్లో వీళ్ళిద్దరు పేర్లు పెట్టాను మ్యామ్. ఆహా. మనము ఈ పీడికేఎస్కి అప్లై చేస్తున్నాం కదా మ్యామ్. ఇప్పుడు వీళ్ళిద్దరికి మరి యాక్సెస్ ఇస్తారా వాళ్ళు? వస్తాయి మ్యామ్. అంటే మొత్తము స్టూడెంట్స్ 4-5 వస్తే అప్పుడు అంటే నెక్స్ట్ డాక్యుమెంట్ వస్తుంది కదా మ్యామ్, అప్పుడు వస్తాయి అన్నమాట. ఎందుకంటే కొంచెము మనకు కూడా వాళ్ళు కూడా మనతో పాటు చేసినందుకు దే ఆల్సో ఫీల్ లైక్ పార్ట్ ఆఫ్ ద టీమ్ కదా, అందుకని వాళ్ళిద్దరిది యాడ్ చేశాను మ్యామ్. రిమైనింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ గైడ్స్ ఎవరు సార్? ఒకళ్ళు చలపతిరావు సార్ మ్యామ్, నేను అనుకోవడము. చెప్పారా మరి సార్కి వీళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారు నా దగ్గర అని? నాకు కరెక్ట్గా వాళ్ళు తెలియదు మ్యామ్, నేను అనుకోవడం. స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు కదా, అవును మ్యామ్. మీరు చెప్పారా అమ్మ గైడ్స్కి వెళ్ళి రవికుమార్ సార్ దగ్గర ఈ వర్క్ చేస్తున్నాను అని? చెప్తాం. అమ్మ ఎవరు? తనిష్క గైడర్ మ్యామ్, మీరు మాట్లాడండి మ్యామ్. చలపతిరావు సార్. హలో. ఓకే ఓకే. సార్ ఏమన్నారమ్మా? సార్ ఏమనలేదు మ్యామ్, చేయమని చెప్పారు. ఓకే. ఇంకా రిమైనింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సార్? హలో మ్యామ్, నేను అమృత మ్యామ్. యాక్చువల్లీ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో ఇంటర్న్షిప్ ఎక్కడమ్మా? స్నైడర్ ఎలక్ట్రిక్ మ్యామ్. ఆ, అంటే లైక్ మైనర్, ఇంకా అంటే సార్ని ఇప్పటిదాకా కలవలేదు మ్యామ్ సార్ని. ఆ, సో మొన్న అయితే కలిసినప్పుడు ఇట్లా చెప్పాను. సో ఇప్పుడు మైనర్ బదులు ఇట్లా నేను ఇంటర్న్షిప్ ది కూడా పెట్టుకోవచ్చు కదా మ్యామ్ నార్మల్ గా. సో స్నైడర్ ఎలక్ట్రిక్ అది ఎంత డ్యూరేషన్, ఎంత టైం అమ్మా? 4 months మ్యామ్. 4 months. సో ఈ వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వలేదా నువ్వు ఇంతవరకు? ఇన్వాల్వ్ అవుతున్నాను మ్యామ్. ఓకే. లైక్ వీకెండ్స్ ఇంకా ఈవినింగ్స్ జస్ట్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను మ్యామ్. సార్ ఓన్లీ మీటింగ్స్ అటెండ్ అవడం కాదు కదమ్మా, నెక్స్ట్ వర్క్ చేయాలి కదా. మరి ఎస్ మ్యామ్. లైక్ అసైన్ చేస్తున్నారు మ్యామ్ సార్ నాకు కూడా. నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావా వర్క్ లో? ఎస్ మ్యామ్. సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళే ఇక్కడ ఈ దీనిలో డెడికేటెడ్ గా వర్క్ చేయాలమ్మా. ఊరికే జస్ట్ అలా మీటింగ్స్ అటెండ్ అయ్యి అలా కాదు కదా. అవును మ్యామ్. లైక్ నెక్స్ట్ మంత్ అయిపోతుంది మ్యామ్ నా ఇంటర్న్షిప్. సో లైక్ 4 months అయిపోతుందా? అయిపోతుంది మ్యామ్. జనవరిలోనే స్టార్ట్ అయింది, స్టార్టింగ్ January 1st. ఓకే. ఏప్రిల్ తో కంప్లీట్ అవుతుందా? అయిపోతుంది మ్యామ్. ఎస్ మ్యామ్. ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయ్యాను మ్యామ్ నేను. ఓకే. ఏ పార్ట్ నువ్వు నేను మ్యామ్ యాక్చువల్లీ ఎస్ఓసి లైక్ ఇవాళ రేపు స్పెక్ సబ్మిట్ చేసే దాంట్లో పీసీబీ మీద ఏమేమి కాంపోనెంట్స్ యాడ్ చేసి లైక్ ఏమేమి అప్లికేషన్స్ చేయొచ్చు అది చేశాను మ్యామ్ ఇవాళ. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ మనం చేసేది ఎస్ఓసి కదా మ్యామ్, దానికి ఏమేమి కాంపోనెంట్స్ యాడ్ చేయొచ్చు పీసీబీ మీద అండ్ హౌ దట్ కమ్ ఇన్ టు అన్ అప్లికేషన్. మ్యామ్ ఈ డయాగ్రామ్ లో ఈ బోర్డు ఎలా వస్తుంది అనేది ఆమె చేస్తుంది మ్యామ్. ఓకే ఓకే. ఇన్వాల్వ్ అయితే ఓకే అమ్మా. ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ మీటింగ్స్ అటెండ్ అయ్యి అట్లయితే కష్టం అవుతుంది, ఎందుకంటే అందరు టుగెదర్ వర్క్ చేయాలి కదా. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మండే టు ఫ్రైడేనా అమ్మా ఇంటర్న్షిప్? ఎస్ మ్యామ్. లైక్ ఆల్టర్నేట్ సాటర్డేస్ ఆఫ్ ఉంటుంది మ్యామ్. మిగతా ఆల్టర్నేట్ సాటర్డేస్ నేను కాలేజ్కి వస్తున్నాను. ల్యాబ్స్ ఇంకా లైక్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నా మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. నెక్స్ట్ సార్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. హనిక మ్యామ్, హనిక. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్ అనిత ఎవరు? గైడ్ ఎవరు? మానస మ్యామ్. మ్యామ్ ఆ, ఎస్ మ్యామ్, ఐ టోల్డ్ మ్యామ్. ఓకే ఓకే. ఎస్ మ్యామ్. మాన్సా మేడంతో ప్రాబ్లం లేదులేమ్మా. ఎస్ మ్యామ్. ఓకే. హనిక నువ్వు ఏంటమ్మా కంట్రోలర్స్ చూస్తున్నావా? ఎస్ సార్. ఎస్ సార్.
అమ్మా లాస్యా, నువ్వు మిగిలిన లాస్యా. లాస్యా, హలో. లాస్యా, లాస్యా జాయిన్ అయిందమ్మా. లాస్ట్ ఇయర్కి ఎవరు సార్ గైడు? ప్రదీప్ సార్ మ్యామ్. ఏ ప్రదీప్ సార్? ఇప్పుడు మెంటార్ కింద జాయిన్ అయిన ప్రదీప్ సార్ మ్యామ్. ఓకే, ఈసారేనా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే ఓకే. మనకి సెకండ్ ఇయర్ మార్నింగ్ వచ్చారు కదా మ్యామ్, సాహితి అను హరి మ్యామ్. సాహితి వాళ్ళిద్దరితో మాట్లాడాం కదా సార్. అదే మ్యామ్. సెకండ్ ఇయర్ వాళ్ళు ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏం గైడ్స్ అలాట్ చేయలేదు కదా. అవును మ్యామ్. సో ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. మరి అందరూ చలపతిరావు సార్ యాక్సెప్ట్ చేశారు, పంచే మేడం ఓకే చెప్పారు కదమ్మా. మీ గైడ్స్ అందరికి వెళ్ళి మీరు స్టూడెంట్స్ వెళ్ళి కన్వే చేయాలి. హలో, చేసాం. సరే ఓకే, నో ప్రాబ్లం. ఒక దినేష్ చెప్పాలి మ్యామ్, అంటే నిన్నే మనకి యాడ్ అయింది కదా, నిన్న మొన్నట్లోనే. ఒక దినేష్ చెప్పాలి. దినేష్ కి ఎవరు? పద్మసాయి మేడం. వెళ్ళి కలిసి చెప్పమని చెప్పండి సార్. మండే చెప్తాను మ్యామ్. ఈ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నానని చెప్పమనండి. చెప్తాను మ్యామ్. ఓకే. ఎంటెక్ స్టూడెంట్ సార్ వాళ్ళు ఎగ్జామ్ అని చెప్పి మీరు ఎంటెక్, ఐ మీన్ వాళ్ళు ఎవరు గైడ్స్ ఎవరు అంటున్నా ఎంటెక్ కి? ఎంటెక్కి ఒకళ్ళు వచ్చేసి తన్మయ్ మ్యామ్ స్టూడెంట్. గైడ్స్ తన్మయ్కి వచ్చేసి తేజ మేడం అను ప్రియాంక మేడం అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. ఓకే. ఇంకొకళ్ళు అంజలికి రమణ కుమారి మేడం అను. రమణ కుమారి మేడం కి చెప్పాము ఆల్రెడీ మనము. మరి తేజ వాళ్ళతో కూడా చెప్పుంటారు కదా స్టూడెంట్స్. మాట్లాడాం కానీ అదే మ్యామ్, ఇక్కడ గైడ్స్ అనేది రమణ కుమారి మేడం కి ఆల్రెడీ చెప్పాము ఈ వర్క్, తను ఈ వర్క్ లో ఇన్వాల్వ్ అయింది, తను కంప్లీట్ అయ్యే వరకు ఈ వర్కే చేస్తుంది అంటే ఓకే అన్నారు మేడము. తేజ వాళ్ళతో నేను మాట్లాడలేదు ఈ విషయము. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళి చెప్పమనండి సార్, మనం తర్వాత చూద్దాము. సరే. ఓకే ఓకే. ఇప్పుడు పెండింగ్ వర్క్స్ అంటే నేను అనేది ఏంటంటే సార్, మీ వర్క్ మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి డివైడ్ దట్ వర్క్ ఇంటూ మాడ్యూల్స్. సరే. అకార్డింగ్ టు దట్ ఈస్ దెర్ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ ఈచ్ వీక్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు రివ్యూ. అలా చేయండి సార్ మీరు. ఓకే మ్యామ్. ఈవెన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళనే ప్లాన్ చేసుకోమంటున్నారు, మెంటర్ కూడా. వాళ్ళు ప్లాన్ చేసుకుని ఓన్ చేసుకోవచ్చు మ్యామ్ యాక్చువల్గా. వీళ్ళు ఎంటెక్ కూడా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ రా. ఎందుకంటే వాళ్ళకి మొత్తము స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఓన్ చేసుకుంటే మనం కూడా అంత ఫోకస్ చేయట్లేదు మ్యామ్. మనం డాక్యుమెంటేషన్ అక్కడ ఏదైనా మినిమల్ ఇన్పుట్స్ ఇస్తే సరిపోతుంది. అంటే స్టార్టింగ్ వీళ్ళకి కొంచెం ఇన్పుట్స్ ఇవ్వాలి కదా సార్ మీరు, లేకపోతే వాళ్ళకి తెలీదు. అదే మ్యామ్. ఇప్పుడు ఎలాగో ప్రదీప్ సార్ కూడా వచ్చారు కాబట్టి, గణేష్ సార్ ఉన్నారు, సో సఫిషియెంట్గానే ఉంటుంది. అదే అంటే మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి మీరు కొంత అలా డివైడ్ చేసి మాడ్యూల్స్ కావాలంటే మీరు స్ప్లిట్ చేయండి. మీరు ఈ మాడ్యూల్ ఫాలో అప్ చేయండి అట్లా అంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. గణేష్ సార్కి ఒకటి ఇచ్చేసి ప్రదీప్ సార్కి ఒకటి అలా ఇచ్చి వాళ్ళు అది ఫాలో అప్ చేస్తారు. ఆ మాడ్యూల్ ఏ స్టూడెంట్స్ అనేది కూడా డివైడ్ చేసుకోండి మీరు. సరే. ఓకేనా గణేష్? ఓకే మేడం. ఇప్పుడు రవికుమార్ సార్కి ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ వర్క్ ని డిఫరెంట్ మాడ్యూల్స్ గా డివైడ్ చేయమంటున్నామ్మా. మాడ్యూల్స్ గా డివైడ్ చేసి ఈచ్ మాడ్యూల్ కి ఏ స్టూడెంట్స్ వర్క్ చేస్తారు. స్టూడెంట్స్ కి ఆల్రెడీ అసైన్ చేశారు సార్. సో ఏ మాడ్యూల్ ఎవరు వర్క్ చేయాలి అనేది చెప్తే సో మీరు కూడా కొంచెం నెక్స్ట్ ప్రోగ్రెస్ ఉంటుంది కదమ్మా వర్క్. సరే. మ్యామ్ ఇంకొకటి మ్యామ్, హలో చెప్పండి సార్. మీరు ఇందాక అడిగారు కదా మ్యామ్, మనకి కన్ఫర్మేషన్ వచ్చిన మెయిల్ అనేది. ఆ అమ్మా మీ ఎవరికి వచ్చిందమ్మా? మనకి ఫస్ట్ ఇది షార్ట్ లిస్ట్ అయిందని మెయిల్ వచ్చింది చూడమ్మా, ఎవరి దగ్గర ఉంది అది? ఎవరికి వచ్చింది అది మెయిల్? హలో
అంజలి అక్కకు ఆర్ తన్మయ్ అక్కకు అనుకుంటా సార్. అందరికి వచ్చింది కదమ్మా రాలేదా? వచ్చింది సార్ అందరికీ వచ్చింది షార్ట్ లిస్టెడ్ అని. అదే ఒక్కసారి మేడం మనకి ఫైలింగ్కి మనము పెట్టుకోవాలని అడుగుతున్నారు, అది ఒకసారి పెట్టుకుంటే అయిపోతుంది. ఓన్లీ స్టూడెంట్స్కి వచ్చిందా సార్ ఆ మెయిల్? అవును మ్యామ్. ఓకే. ప్రదీప్ సార్ ఏమైనా చెప్తారా? ఆ మెయిల్ ఒకసారి రవికుమార్ సార్కి ఫార్వర్డ్ చేయండి అమ్మా. హలో ప్రదీప్ సారా? మామూలుగా స్టూడెంట్స్ ఏమైనా రెస్పాండ్ అవుతారని అడుగుతున్నాను. షేర్ చేస్తాను సార్ మీకు. ఓకే. ప్రదీప్ సార్ సరే ఓకే సార్. ప్రదీప్ సార్ అదే ఈ ఫస్ట్ మీటింగ్ కదా సారు. ఓకే ఓకే సార్, మీరు వర్క్ కంప్లీట్ చేసుకోండి మరి, పాపం ఇంకా కాలేజ్లోనే ఉన్నారు కదా. మ్యామ్ చిన్నది మ్యామ్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్. ఆ, వీళ్ళు డిస్కషన్కి మనకి ఆ కొత్త ల్యాబ్ ఏమైనా వాడుకోవచ్చా మ్యామ్? ఏది సార్ P102/2నా? అంటే ఇక్కడ ల్యాబ్ వెళ్ళలేనప్పుడు. అక్కడ ప్రస్తుతానికి సెమిస్టర్ ల్యాబ్ రన్ చేయట్లేదు కదా. అదే మ్యామ్. అక్కడ యూజ్ చేసుకోండి మీరు. అక్కడ అదే మ్యామ్. అక్కడ కూర్చుని వర్క్ చేయమనండి సార్ వాళ్ళని. సరే మ్యామ్. అకాడమిక్స్ ల్యాబ్స్ ఏం లేవు కదా ఆ రూమ్ లో. ఆ రూమ్ ఫ్రీనే, మళ్ళీ పక్క రూమ్ కూడా ఫ్రీనే. అకాడమిక్ ల్యాబ్స్ లేవు. P101/1 కూడా ఫ్రీనే. ఓకే మ్యామ్. ఏదో ఒక ల్యాబ్, ఫ్రీ ల్యాబ్ లో కూర్చుని వర్క్ చేసుకోమనండి. ఇంకొకటి 5 తర్వాత మీరు మార్నింగ్ ఒకటి చెప్పారు కదా మ్యామ్, 5 తర్వాత ఉండకుండా అలాగే. అంటే గర్ల్స్ స్టూడెంట్స్ వద్దంటున్నా సార్. అదే మ్యామ్, అదే అది కూడా వాళ్ళకి కొంచెము కాన్ఫిడెన్స్ ఇస్తారు. అంటే ఏదైనా ఉంటే వాళ్ళు ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి చేస్తారు. సో కాలేజ్ లో అయితే ప్రిమిసెస్ లో వద్దంటున్నాను నేను. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరు ఇంకా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు సార్ అక్కడ? దినేష్ ఉన్నాడా? అవును మ్యామ్. ఇంకా యాక్చువల్గా నార్మల్గా అయితే కొంచెం నిన్న కూడా సాహితీ, హరి కూడా ఉండేవాళ్ళు. తనిష్క, అనిక, తనిష్క వాళ్ళు ఉన్నారు ఇంత. ఇప్పుడు ఇంకా ఈ వీక్ నుంచి అంత మనం ఏమీ ఉండట్లేదు మ్యామ్ యాక్చువల్గా. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని రోజులు ఉంది. తన్మయ్ వాళ్ళు ఎలాగో ఉండేవాళ్ళు ఎంటెక్. లాస్ట్ ఇయర్ మనకి థర్డ్ ఇయర్ ముగ్గురు ఉన్నారు మ్యామ్ ఇంత ముందు కొన్ని రోజులు. మనకి అంటే ఈ వీక్ వీళ్ళు ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం ఆగారు. ఇప్పుడు మీ దగ్గర ఎవరున్నారు ఇంకా? ముగ్గురు మేము ముగ్గురం ఉన్నాము ఇప్పటికి. గణేష్ సారు, నేను, దినేష్ ఉన్నాము. దినేష్ ఎక్కడుంటాడు? మన హాస్టల్ మ్యామ్. కాలేజ్ హాస్టలా? హాస్టల్. పర్మిషన్ తీసుకున్నాడా మరి? 8 వరకు ఉంటుంది కదా మేము వాళ్ళకి లైబ్రరీ పర్మిషన్. ఓకే ఓకే. ఏదైనా ఉంటే ముందే అడగమని చెప్తాం మేము, ఇలాగ ఉందన్నట్టు ఏదైనా కావాలా. 8 o'clock బస్ ఉంటది. అవును. సరే సార్. ఓకే మ్యామ్. ఓకే సార్. ఓకే. ప్రదీప్ సార్ది మైక్ ఏది ఇష్యూ ఉంది లేదు, ఇప్పుడు వినిపించట్లేదా గణేష్ సార్? ఇప్పుడు వినపడుతుంది సార్. ఇప్పుడు ఓకే ఓకే. నేను ఇందాక కూడా మేడం చెప్పి రవి సార్ ఇందాక మీరు అడిగినట్టుగా మేడం చెప్పింది కరెక్ట్ సార్. మోడల్స్ లాగా డివైడ్ చేసేసి మాకు టాస్క్ లాగా ఇస్తే మీరు మొత్తం ఒక్కరే మీరు చేయకుండా మేము డివైడ్ చేసుకుని వర్క్ ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు స్లోగా. కరెక్టే. ఇక్కడ మనకి సార్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళనే ప్లానింగ్ చేసుకోమంటున్నారు. మనం ఇచ్చేది కూడా మనం మానిటరింగ్, అంటే జస్ట్ ఇన్పుట్స్ ఇవ్వడం వరకు మన రెస్పాన్సిబిలిటీ. లైక్ వాళ్ళు దాంట్లో మనం ఉండొచ్చు. అదే దాంట్లోనే మాడ్యూల్ వాళ్ళు స్ప్లిట్ చేసుకోవచ్చు. అది నేను చెప్పాను. ఓకే. అక్కడేమీ గ్యాప్ ఏం లేదు. మనకి ఏంటంటే ఇనీషియల్ గా ఓవరాల్ గా వాళ్ళు స్టూడెంట్స్ డివైడ్ చేసుకోలేరు సార్. మనము ఆ మాడ్యూల్స్ గా డివైడ్ చేద్దాం అంటున్నాను నేను. అదే అంటున్నాను మ్యామ్. వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఇచ్చేసి మనం మానిటర్ చేద్దాం, వాళ్ళే వర్క్ చేస్తారు బట్ మనం మానిటర్ చేద్దాం. కానీ వాళ్ళని డివైడ్ చేయడం అంటే కష్టం. ఇది చేయని వాళ్ళకి ఐడియా ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన స్ట్రక్చర్ లో ఎంటెక్ వాళ్ళు ఉన్నారు కొంత. అంటే బేసిక్ గా జరుగుతుంది ఏంటంటే వాళ్ళు కొంచెం చూసుకొని వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కొంతమంది ట్రైనింగ్ అయిన ఉన్నారు. అలాగా ఇప్పటి వరకు వాళ్ళకి స్పెక్ వరకే వెళ్ళింది ఈ రోజు వరకు కూడా. మనకి ఎప్పుడైతే డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ వచ్చినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, ఎలాగైనా చేసుకోవచ్చు.
ఇంతకుముందు కూడా మాడ్యూల్స్ అలాగే తీసుకున్నాం మ్యామ్ సార్. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఎంబెడెడ్ పార్ట్ కాబట్టి కొంచెం నేను మానిటర్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మిగతాదంతా మీకు ఇంప్లిమెంటేషన్కి వచ్చేప్పటికి సఫిషియెంట్గా ఉంటుంది అందరికీ వర్క్. ఇప్పుడు మీ ప్లాన్ ఆఫ్ వర్క్ ఏంటి సార్? మేమైతే ఇలా అనుకున్నాను నేను యాక్చువల్గా. మ్యామ్ మీ ప్లాన్ ఆఫ్ వర్క్ ఏంటి? మ్యామ్ ఇప్పుడు మనకి ముందు వచ్చేటప్పటికి ఫస్ట్ రిస్క్ డిజైన్ చేయాలి మ్యామ్. ఆ కంట్రోలర్ ఆ డిజైన్ ఫేజ్కి అందరూ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అందరూ ఇంప్లిమెంట్ చేయాలి అది ఓకే ముందు. సో దానికి ఏంటంటే మనకి ఆయన కోచే చెప్తున్నారు ఈ వీక్ టాస్క్ ఏం రెడీగా ఉండాలనేది. అదే సార్, ఆయన ఇచ్చిన ఈ వీక్ టాస్క్ మీరు సబ్ డివిజన్ చేస్తున్నారా చేయట్లేదా? అందరూ ఒకటే చేస్తున్నారా? అది నేను అడుగుతున్నాను. ఇప్పుడు స్పెక్ లో ఏంటంటే అందరి ఆస్పెక్ట్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ డివిజన్ అయ్యే ఉంది. మీకు ఇందాక చెప్పినప్పుడు ఒకళ్ళు బస్ తీసుకున్నారు, ఒకళ్ళు కంట్రోలర్ తీసుకున్నారు, ఒకళ్ళు ఎస్రామ్ తీసుకున్నారు. బట్ అక్కడ ఏంటంటే ఇంకా క్లారిటీ లేని చాలా ఉన్నాయి మేము. అందువల్ల ఏంటంటే ఇన్పుట్స్ స్టిల్ కోచ్ ఈస్ గివింగ్ అనమాట. ఇప్పుడు ఈవెన్ కొన్ని ఎలా ఉంటాయంటే కరెక్షన్ చేసినవి మేము కూర్చున్నా సరే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ మ్యామ్. ఓకే. సో అది ఇనీషియల్ గా డిజైన్ వరకు అలాగే ఉంటుంది, ఎందుకంటే అది ఆర్కిటెక్చర్ లెవెల్ టాస్క్ మ్యామ్. ఇనీషియల్ గా ఆ ఆర్కిటెక్చర్ లెవెల్ ఏంటంటే ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయనేది ఒక 10-15 ఇయర్స్ దాంట్లోనే కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ హిమ్ మ్యామ్. ఇప్పటి నుంచి మనకి ఎప్పుడైతే కోడింగ్ వస్తుందో డిఎల్డి వరకు వచ్చేటప్పటికి ప్రదీప్ సార్ చెప్పినప్పుడు స్ప్లిట్ చేసుకుని ఇచ్చుకోవాలి అంతే. ఓకే. ఇప్పుడు ఇనీషియల్ గా మీరు ఫస్ట్ ఇలా ఆర్కిటెక్చర్ లోనే ఉన్నాం మ్యామ్ ఇంకా కూడా. ఓకే. ఇప్పుడు ఈవెన్ రిస్క్ ఉంది మ్యామ్, అది కూడా ఐ మీన్ అందరికీ కొత్త. అది కూడా ఇప్పుడు అందరూ చూడాలి మ్యామ్, నేను కూడా చదవాలి ఒక్కళ్ళే. సో దాంట్లో డిజైన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకళ్ళు ముందుకు వెళ్ళి ఈవెన్ సెకండ్ ఇయర్ అయినా సరే హరి తీసుకుంటున్నాడు, దాన్ని తను చెప్పిన దాన్ని బట్టి మేము అందరం వినేసి తర్వాత డిజైన్లో మాడ్యూల్ స్ప్లిట్ చేసుకోవాలి. అది 3 మాడ్యూల్స్ అవుతాయా 4 మాడ్యూల్స్ అవుతాయి ఇంకా చూడాలి మ్యామ్. అది నెక్స్ట్ ఫేజ్ అనమాట. ఓకే. ఓకే. డివిజన్ కంపల్సరీ మ్యామ్, మీరు చెప్పిన దాంట్లో అసలు డౌట్ లేదు. ఎప్పుడు ఒకళ్ళు మానిటర్ చేసేది కాదు. అలాగే ఏంటంటే మనకి ఈ ఇంటరాక్షన్స్ అనేవి కూడా అందరూ కూడా అవసరపడతాయి. ఒకళ్ళు ఇంకోళ్ళు కూడా షేర్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే మీటింగ్స్ అవ్వాలి మ్యామ్, ప్రిపేర్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలి, మీటింగ్స్ అవ్వాలి. అదే మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఉంటారు కదా? అవును మ్యామ్. సో దానిలో మీరు షేర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇంకా అందరికి. ఓకే మ్యామ్. వాట్సాప్ గ్రూప్ ఉందా సార్ అందరికి ఇప్పుడు? ఉంది మ్యామ్. గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా మెటీరియల్స్ అవన్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నాము. బట్ ఆయన కోచ్ ఏం చెప్పారంటే మీరు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు వర్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి గుర్తుకొచ్చింది, మనకు ఒక సర్వర్ కూడా అవసరపడుతుంది మ్యామ్. దాంట్లో మనము టూల్స్ వీళ్ళ హాస్టల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడానికైనా, లేకపోతే ఈ వర్షనింగ్ అంటే ఏంటంటే సేమ్ డాక్యుమెంటేషన్ 9.1 అని ఐ మీన్ 9.2 అని అలా వర్షనింగ్ జిట్తో చేసుకోవాలి మ్యామ్, జిట్ హబ్తో. ఆ జిట్ హబ్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు, అదొకటి పెండింగ్ ఉంది మ్యామ్. అది లెటర్ పెట్టండి సార్ మరి. సరే మ్యామ్, పెడతాం మ్యామ్. ఓకే. లెటర్ పెడితే రేపు మండే సార్ వస్తారో లేదో తెలియదు నాకు, శ్రీనివాసరావు గారు. ఓకే మ్యామ్. వచ్చినప్పుడు సార్ని కూడా సజెషన్స్ అడుగుదాము. దాంతోపాటు మీకు మార్నింగ్ అన్నాను కదా మ్యామ్ 28 నానోమీటర్, దాని గురించి సరిపోతుంది. ఓకే. ఒక 2-3 days లో ప్రదీప్ సార్ కూర్చుంటే మొత్తం స్టెబిలైజ్ అవుతుంది మ్యామ్. లైక్ మొత్తం మాడ్యూల్స్ అన్ని డివిజన్, దాంట్లో ఏమి కాంప్లికేషన్ ఏం లేదు, అది ఈజీగానే అయిపోతుంది. అదే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆర్కిటెక్చర్ డెవలపింగ్ లో ఉన్నాము అన్నారు కదా, సో మీ ప్లాన్ ప్రకారం మీరు అది అయిపోయిన తర్వాత చెప్పండి సార్. ఇంకా ప్రదీప్ సార్ ఒక 2 days లో అడ్జస్ట్ అయిపోద్ది మేము, దాంట్లో అంత కాంప్లెక్స్ ఏం లేదు. అమ్మా మీకు ఏమన్నా స్టూడెంట్స్ మీకు ఏమన్నా కావాలి అలాగే ఏమన్నా ఉన్నాయా? సాహిత్య హాస్టల్లో ఏమన్నా ఫెసిలిటీస్ లాంటివి, నెట్వర్కింగ్ అలాగే ఏమన్నా? వాళ్ళకి నెట్వర్కింగ్ అక్కడ ఉంది సార్ హాస్టల్లో. ఉందా మ్యామ్? కాలేజ్ హాస్టలే కదా వీళ్ళు. అవును మ్యామ్. అక్కడ వాళ్ళకి మన కాలేజ్ నెట్వర్కింగ్ అక్కడ కూడా ఉంది, ఇంటర్నెట్. వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్. ఓకే సార్ అయితే. గణేష్ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.